జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల గ్రామంలో చూస్తున్నాం. గుండా ఎల్లయ్యకు సంబంధించిన 2 ఎకరాల పొలం మొత్తం నేలపాలమైంది. మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. తన పండించిన పంట రేపో మాపో కోసేది ఈ వర్షం చేయబట్టి మొత్తం నేలపాలైంది. దీనిపైన అధికారులు వెంటనే న్యాయం చేయాలని చెప్పి తను కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం లైవ్లో చూస్తున్నాం. ఎంతవరకు నష్టం జరిగిందో చూద్దాం. దాదాపుగా 2 ఎకరాల పొలం అక్కడ దాకా కనిపిస్తుంది. ఇదంతా మొత్తం నష్టపోయారు. వారు అధికారులు వెంటనే చొరవ తీసుకొని గుండెల్లయ్య ఆటోల కింద అసలు ఏం జరిగింది, వర్షం ద్వారా ఇంత నష్టం జరిగింది, మరి ప్రభుత్వం తరఫున తన ఏం కావాలని కోరుతుంది. ఇది పోయే కాలంకి మంచిగా తిరిగి వడ్లు తీసి తెలుగు రోజులైతే పోతా అనుకున్నాను. వట్టిమల గ్రామం రైతుతోటి ఉన్నాం. రైతు పేరు గుండా ఎల్లయ్య. తన 2 ఎకరాల పొలం చేసిండు. రేపో మాపో వేసుకున్న పొలానికి ఈ వాన వర్షం చేయబట్టి చాలా వరకు నష్టం జరిగింది. తన మాటల్లోనే విందాం అసలు ఏం జరిగింది, ఆ పంట ఏంది, అసలు ఆయన ఏం పంట పెట్టిండు, ఇంకో 4 రోజులు అయితే చేతికి వచ్చే పంట ఎలా నష్టపోయిండో తనన్న మాటలో విందాం. అయితే సన్నపు వడ్లు పెట్టింది, 2 ఎకరాలు పెట్టినా. ఈ 2-3 రోజులు అయితే కోత అన్న టైం అయింది. అయ్యే వరకు మొత్తం రాత్రి కురిసిన వర్షానికి మొత్తం కింద దర్శకపడ్డది. అది పనిచేది, మోకల మంది నీళ్ళు అయిపోయినాయి. దీనికి పెట్టుబడి ఖాతా కారుకని ఇంకొక 3-4 రోజులు అయితే కోసే టైం ఇది. ఇట్లా అయిపోయింది సార్. ఇట్లా అయినందుకు ఇక మాకు గవర్నమెంట్ అదేమన్నా దయ కలిగి చూసి కొద్దిగా వాళ్ళు గమనించి మమ్మల్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇంతగానో 6 నెలలు కష్టపడ్డాం. అప్పుడు ఈ ఇంకొక 4 రోజులు అయితే కోసే టైం అయినా ఇది అది మొత్తం ఇంకా ఇదంతా చూసుకోండి ఎట్లున్నదో. ఒక్క సుత కర్ర లేకుండా కింద అడ్డం పడ్డది. అది గవర్నమెంట్ దయచేసి సీనాన్న, మన ఎమ్మెల్యే సాబ్ సీనాన్న సుధా దయచేసి మీరు కొద్దిగా గమనించి మమ్మల్ని అర్థం చేసుకొని చూసుకోండి. ఇదంతా మన ఎంతవరకు నష్టం జరిగింది? 2 ఎకరాలలో ఒక మూల సూత లేదు, ఒక 2 గుంటల మందం ఏమి ఉన్నది అంతే. పైసలు ఎంతవరకు నష్టం జరిగిందంటే? నష్టం ఇక 2 ఎకరాలు ఎంత లేదని 1 లక్ష రూపాయల లెక్క. ఈ సన్నపు వడ్లు 1 లక్ష రూపాయలు నా లెక్కలో లిస్ట్ పెట్టయితే 1 లక్ష రూపాయలు అంటే 50,000 దాకా ఇప్పుడు ఖర్చులు అవి అయినాయి. దున్నుడు, పెట్టుబడి, మందులు, మాకులు, కైకిలు అమ్మదు 2 లక్షల దాకా ఇప్పుడు పోయినట్టే. ఇది అంతా కలిస్తే ఇప్పుడు ఒక 20,000 రూపాయలు తప్పే రావు. ఇది అంతా ధాన్యం గిట్టుంది సార్. మరి పరిస్థితి ఏంది దయచేసి వట్టిమల కాడ గిట్ట జరిగింది. నాది వరకు ఇంకా వితౌట్ వాళ్ళు అందరు జరిగినాయి. ఇది నా వరకు చెప్తున్నా. ఇక్కడ 2 ఎకరాల పొలం వేసిన, ఇంత కౌలు పట్టుకున్న ఎకరం నాది. అది నష్టం. ఇప్పుడు కౌలు కట్టియాలి నేను. ఇది అది అంతా 2 ఎకరాల వేసిన. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా సార్ నేను. తనైతే ఇప్పుడు గుండెల్లయ్య గారు చెప్తున్నారు 2 ఎకరాల పొలానికి 2 లక్షల వరకు నష్టం జరిగింది. 1 ఎకరం నా సొంత పొలం, ఇంకో ఎకరం కౌలుకు తీసుకున్నా. ఎలాగూ కౌలుకైతే కట్టియాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ గారు వెంటనే చొరవ తీసుకొని అధికారులు దీనిపైన విచారణ జరిపించి తనకు ప్రభుత్వం తరఫున వచ్చే ఇంతో లాభం అయితే చేయాలని చెప్పి తను కోరుకుంటున్నాడు. 2 లక్షల వరకు మాత్రం నష్టం జరిగిందని చెప్పని అంచనా వేస్తుంది. దీనిపైన వెంటనే అధికారులు చొరవ తీసుకోవాలి. ఎల్ఆర్టీ న్యూస్ లక్కవ రమేష్తో గుండెల్లయ్య.